కానీ ఈ సందర్భంగా నేను పొలిటికల్ అంశాలు రెండు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇదేదో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మాత్రమే ప్రైవేటైజ్ చేస్తున్నారు అని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు దీని ఒక డిజిన్వెస్ట్మెంట్ పాలసీని ముందుకు తీసుకోవడంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారు స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు, దాదాపు 2,10,000 కోట్ల రూపాయలు ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా కేంద్రానికి జమ చేయాలి. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఇవాళ మన కళ్ళెదురుగానే ఒకదాని తర్వాత మరొక దాన్ని వారు ప్రైవేట్కి అప్పచెప్తా పోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా BSNL ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ, దాన్ని దాదాపు నిర్వీర్యం చేశారు. చాలామంది వేలాది మంది ఉద్యోగస్తులు కూడా వారు VRS తీసుకుని వెళ్ళిపోయారు. అదేవిధంగా లక్షల సంపద కలిగినటువంటి LICని కూడా ఇవాళ ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. ఎయిర్ ఇండియాని ప్రైవేట్కి చేస్తున్నారు. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు అయితే ఇప్పటికే వాళ్ళ అనుయాయులందరికీ కూడా అప్పచెప్తా ఉన్నారు. అదేవిధంగా రైల్వేస్ను కూడా, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా రైల్వేస్ అంటే ఈవెన్ బ్రిటిష్ వారి పీరియడ్లో కూడా ప్రైవేటు కాకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినవి. ఇవాళ అలాంటి రైల్వేస్ను కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక సంచలనం కలిగిందంటే దానికి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇవాళ మనందరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు, అదేవిధంగా అనేక మంది చనిపోయారు, అంతేకాకుండా 32 మంది ప్రాణాలు పెంచారు. వీరందరి త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం సాధించుకున్నాం కాబట్టి ఇవాళ ఈ రియాక్షన్ వచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ లేదా పబ్లిక్ రంగాన్ని ప్రైవేట్కి అప్పచెప్పినప్పుడు దేశవ్యాప్తంగా మనం చూస్తే ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఇంకా గట్టిగా స్పందించే రాజకీయ పార్టీలు అంటే వామపక్ష పార్టీలు తప్ప మిగతా ఏ పార్టీలు కూడా స్పందించవు. ఈవెన్ అవి ప్రాంతీయ పార్టీలు కూడా వారు పెద్దగా స్పందించారు. కానీ ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్కి ఇస్తున్నారన్నప్పుడు ప్రజల్లో వచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, లేదా మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్ పాలసీకి, పబ్లిక్ రంగాన్ని ప్రైవేట్కి అప్పచెప్పడానికి పాలసీ పరంగా వాళ్ళు వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ప్రజల్లో వస్తున్న అసంతృప్తి, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని వారు కూడా ఇవాళ ఖచ్చితంగా మాట్లాడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద ఆశాజనకమైనది ఏమంటే, ఈ 6.5 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ఒక్క సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి తప్పుపట్టలే. ఏ ఒక్క విషయంలో కూడా వారు వ్యతిరేకంగా మాట్లాడలే. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ నిధులు ఇచ్చే విషయంలో కూడా వారు అన్యాయం చేశారు. చివరికి విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా అన్యాయం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడడంలే. ఈ 6.5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయకపోయినా ఏ ఒక్క రోజు కూడా మన రాష్ట్ర బీజేపీ నాయకులు స్పందించిన పాపాన పోలే. కానీ అదే బీజేపీ నాయకులు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వారు కూడా స్పందించాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. వెంటనే ఆయన ఎమ్మెల్సీ మాధవ్ గారి ఆధ్వర్యంలో పోయి వారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలిశారు. అదేవిధంగా 14వ తేదీ నాడు వారు మొత్తం బీజేపీ డెలిగేషన్గా వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజల్లో వస్తున్న ఆందోళన, అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ వారు కూడా స్పందించాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇవాళ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా వారు నిన్నటి నుంచే ఆడ భారీ ఎత్తున దీక్షలు ప్రారంభించారు. ఒక 2-3 మాసాల పాటు కంటిన్యూగా ఆడ దీక్షలు చేపట్టడానికి కూడా వాళ్ళంతా రెడీ అయిపోతా ఉన్నారు. నిన్న మన పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు పోయారు. అదేవిధంగా కొల్లా రాజమోహన్ రావు గారు కూడా పోయారు. చాలామంది అన్ని పార్టీల నాయకులు కూడా దానికి మద్దతు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాల నాయకులు అందరూ కూడా గుంటూరు నుండి విశాఖపట్నం వరకు వారందరూ కూడా
కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. అన్ని పట్టణాల్లో నగరాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ 14 నుంచి 17 వరకు ఈ బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా బాగా జరుగుతుందని చెప్పి నేను గమనిస్తా ఉన్నాను. వారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నాడు ఆ రోజు విశాఖ స్టీల్ ఫౌండేషన్ డే సందర్భంగా దాదాపు 20,000 మంది వర్కర్స్తో భారీ ఎత్తున సభ కూడా విశాఖపట్నంలో జరుపుతా ఉన్నామని చెప్పి అక్కడ నిర్వాహకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, పంజాబ్ బోర్డు ఎలక్షన్లు ముఖ్యంగా. మరోవైపు ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదు, పబ్లిక్ రంగంలోనే కొనసాగించాలనే పోరాటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా దీనికి మద్దతు వస్తూ ఉంది. ఎవరు కూడా ప్రైవేటేషన్ సమర్థిస్తూ మాట్లాడలేని ఒక పరిస్థితి వస్తూ ఉంది. వారికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ వారందరూ కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. త్వరలోనే అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వాలనుకుంటా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్కర్స్ని, విద్యార్థి యువకుల్ని సమీకరించి అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టి ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం కాబట్టి ఢిల్లీలోనే భారీ ఎత్తున ఒక ర్యాలీ కూడా పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా పోరాడతాం. పోరాడమే కాదు, ప్రజలందరూ కూడా సమీకరిస్తాం. అన్ని రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అందరి సహకారంతో ముందుకు పోవడానికే ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా పెద్ద బాధ్యత ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకోసం ముఖ్యమంత్రి గారిని ఏం కోరుతా ఉన్నామంటే, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీల సహకారం తీసుకోండి. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా స్పందించాడు. ఆయన కూడా ఉత్తరం రాశాడు సెంట్రల్ గవర్నమెంట్కి. మామూలుగా అయితే రాయాడు, కానీ ఎందుకంటే ప్రజల్లో వస్తున్న ఆందోళన, అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. కాబట్టి రాజకీయ భేదాభిప్రాయాలు ఉంటే రాష్ట్రంలో ఒకరికొకరు మనం ఇక్కడ విమర్శలు చేసుకుందాం కానీ ఈ అంశం విషయంలో దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్లు కేంద్ర ప్రభుత్వం మన ఒత్తిడి తెచ్చి వారి ప్రపోజల్ విత్డ్రా చేసుకోవాలన్న దానిపైన ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందిస్తాడని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం పైన ఒత్తిడి తెస్తే తప్ప దీన్ని కొనసాగించలేము. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాలసీనే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ, ప్రైవేట్ పరం చేయాలనే దాంట్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా స్పీడ్గా ఉన్నాడు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మరింత స్పీడ్గా ముందుకు పోతా ఉంది. కాబట్టి మరి ఈరోజు మనం అన్ని పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్స్, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు అందరం కూడా ఏకతాటిపైకి వస్తే తప్ప ఇవాళ మనం విశాఖ ఉక్కును కాపాడుకోలేము. ఆ రకంగా ముందుకు పోతామని చెప్పి, ఆ రకంగా ఇవాళ ప్రజలందరూ కూడా సమీకరించడానికి పెద్దలందరి సహకారం కూడా తీసుకుంటామని మనవి చేస్తూ, ఇవాళ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈరోజు మీరు ఇచ్చింది ఇక్కడ కొంతమంది ఇప్పుడు చూసిండొచ్చు, కానీ దీన్ని చాలామంది కూడా చూస్తారు. ఇది సర్క్యులేట్ అవుతుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి ఒక నైతిక స్థైర్యాన్ని ఇస్తుందని చెప్పి, మీరు చేసిన త్యాగాలు ఈ తరానికి కూడా తెలుసుకునే పద్ధతుల్లో వారు కూడా ఈ ఉద్యమాల్లో మరింత సమర్థవంతంగా, క్రియాశీలకంగా, ఒక తెగింపు ధోరణితో వాళ్ళు పాల్గొనడానికి మీరు ఇచ్చిన ఉదాహరణలు, అదేవిధంగా మీరు ఆ రోజు ప్రాక్టికల్గా జరిగిన ఆ ఘటనలు అవన్నీ కూడా ఉపయోగపడతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.